స్థాయిలో రైతులకు దాదాపు 38,368 రైతులకు గాను 25,23,00,000 రూపాయలు రైతులు ఇది మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ ఎమ్మెల్యే కొద్దిగా జరుపుకొని నా అడ్డం రావద్దన్న సార్ మీరు ఫోన్ వాళ్ళు ప్రోగ్రామ్ గౌడ నాడేస్తారా పక్కపో నా ప్లీజ్ నా పడతావా పీఎం కిసాన్ యోజన అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాధారణ ఆహ్వానం తెలుపుతూ ఇదే కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ గారిని కూడా సాధారణ ఆహ్వానం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎక్స్ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారిని కూడా సాధారణ ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఆర్ విజయ్ భాస్కర్ ఎంపీ పెద్ద పంచాయతీ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఆర్వి బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఏఎం రంగనాథ్ మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా స్టేట్ సివిల్ కార్పొరేషన్ డైరెక్టర్ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గజేందర్ గారు స్టేట్ ఇరిగేషన్ డైరెక్టర్ వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. దిలీప్ గారు ఏఎంసీ వైస్ చైర్మన్ పలమనేరు, అదేవిధంగా జనసేన కాన్స్టిట్యూన్సీ వేదికగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. సో అందరినీ కూడా దయచేసి బొకేలతో అదేవిధంగా సాధువులతో ఆహ్వానం తెలియజేస్తుండగా డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము. విజయ్ కుమార్ బీజేపీ కాన్స్టిట్యూన్సీ అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మండల ప్రెసిడెంట్ పెద్ద పంజాని ఆనంద్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. కాజాపూర్ డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గంగవరం మండల ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి గౌడ్ గారు వారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. బైరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ డిఎం కిషోర్ అన్న గారిని కూడా వేదికను అలంకరించేందుగా కోరుతున్నాము. వీకోట మండల బిఆర్ రాంబాబు అన్న గారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. పలమనేరు రూరల్ మండల ప్రెసిడెంట్ ఆహ్వానం తెలియజేస్తున్నాము. అన్ని మండలాన్ని ఏం ప్రాబ్లం సింగిల్ విండో ప్రెసిడెంట్స్ పెద్ద పంచాని, గంగవరం, మీకోట, బైరెడ్డిపల్లి, పలమనేరు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఇక్కడ వచ్చేసినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్టీ పెద్దలు, జనసేన, అదేవిధంగా బీజేపీ వివిధ కేంద్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ, అదేవిధంగా వేరొక పేరుకి జేడీ ఆర్డీ మేడం గారిని, జేడీ వెటర్నరీ వారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అందరినీ కూడా అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, సెరికల్చర్ సంబంధిత శాఖలను ఆహ్వానం తెలియజేస్తూ రైతులందరికీ కూడా బొకేలతో ఆహ్వానం తెలియజేయమని చెప్పి డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని పెద్దలు, శాసనసభ్యులు పరమేశ్వర గారిని జ్యోతి ప్రజల కార్యక్రమం చేయవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. దయచేసి ఒక్క నిమిషం ప్రయోగ కార్యక్రమము ఇప్పుడు చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అంటేనే రైతు పండుగ. రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మూలస్థానం. అటువంటి రైతుల్ని అభివృద్ధి చేసే ఆలోచనని పుట్టినటువంటి పథకం అన్నదాత సుఖీభవ పథకం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో రైతు ఖాతాలో నేరుగా నిధులు జమ అవుతూ రైతు పంటకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రికార్డు ధృవీకరణ, వ్యవసాయ రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సమన్వయం ఈ పథకంలో సాధ్యమవుతోంది. ఈ పథకం కింద సాగు భూమి కలిగి ఉన్న భూ యజమానులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000, పిఎం కిసాన్ పథకం కింద 6,000, సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం వారు అందజేస్తారు. ప్రస్తుతం 2వ విడత పంపిణీ కార్యక్రమం నందు పలమనేరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కింద 38,368 మంది రైతులకు గాను 19,18,00,000, పిఎం కిసాన్ కింద 31,855 రైతులకు గాను 6,35,00,000 ఈ రోజు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. కానీ ఇంకా కొంతమంది రైతులకు పిఎం కిసాన్ లబ్ధి పొందడంలో ఆలస్యం జరుగుతుంది. దీనికి కారణాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా నమోదు చేసుకోవడం, అవి సస్పెక్టెడ్ కేసెస్ కిందకు రావడం, అదేవిధంగా రాంగ్ ఆధార్ సీలింగ్, ఎన్పిసిఐ బ్యాంకింగ్ లింకేజ్ రాకపోవడం, రైతు విశిష్ట సంఖ్య పొంది కూడా కొంతమంది ఫార్మర్ రిజిస్ట్రీలో చేసుకోకపోవడం వల్ల కూడా ఈ పిఎం కిసాన్ కింద లబ్ధి పొందలేకపోతున్నారు. అటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా వారి వ్యవసాయ అధికారుల ద్వారా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద కూడా చాలా మందికి ఆధార్ సీలింగ్ అన్నది రాంగ్ గా ఉంది. జిఎస్డబ్ల్యూఎస్ మ్యాపింగ్ కాకపోయినా, రాంగ్ ఆధార్ సీలింగ్ జరిగిన, ఎన్పిసిఐ బ్యాంక్ లింకేజ్ కూడా ఈ అన్నదాత సుఖీభవ పొందడానికి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. అటువంటివంతా రైతులు కరెక్ట్ చేసుకోవాలని ఈ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందాలని కోరుతున్నాం. దీంతో పాటు
దీనితో పాటు వ్యవసాయ శాఖ తరఫున మేలైన విత్తనాల పంపిణీ, సబ్సిడీపై రైతులకు ఎరువులని ప్రతి రైతు సేవా కేంద్రాల్లో అందజేయడంలో ప్రభుత్వం ముందుంటోంది. సాంకేతిక సహాయం అందించడంలో పొలం పిలుస్తుంది. పొలం పని కార్యక్రమాల్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% తగ్గించి వ్యవసాయ పరికరాలను రైతులకి అందజేస్తూ మనకెంతో రైతులకు ఉచితంగా పంటలు చేసుకోవడానికి సేవ చేస్తుంది. 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించి పంట సాగు చేసుకోవడంలో, నీటిని ఆదా చేయడంలో ప్రభుత్వం రైతులకు తోడ్పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 80% సబ్సిడీపై డ్రోన్ పరికరాలు ఇచ్చి సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేయడంలో మన రైతులు ముందున్నారు. సాంకేతికతలో అన్నది కూడా ఇది ఒక గొప్ప ఉదాహరణగా తెలియజేస్తున్నారు. సమయంలో రైతులుగా మనందరూ కూడా బీడి భూములైన సాగు చేసుకొని ప్రభుత్వానికి జీడీపీ పెరుగుదలలో ముందుండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు నిజంగా శుభదినం మనందరికీ, అంటే రైతులకు. ఎందుకంటే మనకి ఈ రోజు అందరూ కూడా చెప్పినట్టు విధంగానే మన గవర్నమెంట్ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతుల అకౌంట్ లో డబ్బులు పడుతున్న రోజు కూటమి ప్రభుత్వం ఉన్నట్టునే మన రైతుల ప్రభుత్వం. ఖచ్చితంగా మన రైతులందరికీ సంక్షేమం కోసమే పనిచేసే ప్రభుత్వం మనది పైన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు అయితే కూడా ఇంకా రాబోయే కూడా ఇంకా మీ 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం మీరందరూ, ముఖ్యంగా రైతులందరూ మీరు తోడుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జరుగుతుంది సార్. ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వ్యవసాయ అధికారులకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం. ఈ రోజు కూడా ఈరోజు అన్నదాత సుఖీభవ కిసాన్ యోగా ఈ రోజు ఏదైతే అకౌంట్ ఉందో దాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ద్వారా అది అట్లే మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి ద్వారా లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యుల ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని మనమందరూ సమస్యలో ఈరోజు మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. వేదికగా ఆలోచించిన మన మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే అమరనాథ్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా మా ముస్లిం సోదరులు హైదరాబాద్ నుండి మక్కాకు పోతూ మక్కా నుంచి మదీనాకు వెళ్లే దారిలో ఒక పెట్రోల్ ట్యాంకును బస్సు ఢీకొని ఒకే కుటుంబం వాళ్ళు 18 మంది దుర్మరణం చెందినారు. వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల అందరికీ మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను. ముందర చూసుకోలేదు సీట్లే అమరన్న కానీ వాళ్ళ నాయన కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చేది పుంగూరు కానీ ఇటు పొలందరు కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చేది ముస్లింలకి. అతను వెంట ఉండేది కూడా ఎక్కువ ముస్లింస్ అని చెప్పి అన్న 2 నిమిషాల్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తానికి మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. హలో తీసుకోండి. సభకు నమస్కారము. ఈరోజు రైతుల సేవలో మన మంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి మన అధ్యక్షులు వహించినటువంటి మన ప్రియతమ నేత మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా
ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, బీజేపీ సభ్యులకి, జనసేన నాయకులకి, అదేవిధంగా ఇతరులు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా రైతులు కూడా, ఎందుకంటే ఇది రైతులు మీటింగ్ కాబట్టి రైతులకు కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ వ్యవసాయ సంబంధించినటువంటి విచ్చేసినటువంటి ఆ ఉద్యోగులందరికీ నమస్కారాలు. ఇంతసేపు పెద్దలు మాట్లాడారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారు. ఆ రోజు ఆయన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా మనకు ఇవ్వడం జరిగింది, దాన్ని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య ఒక 2 నెలల ముందు మనకు హంద్రీ నివారణ నీళ్లు కూడా మనకు కుప్పం వరకు రావడం జరిగింది. దానివల్ల ఎంతోమంది రైతులు సాగునీరు కానీ త్రాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఆయన సహకారం ఎంతో చేశారు. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు తప్పకుండా దీన్ని గ్రహించి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా లాస్ట్ టైం అంటే నేను చెప్పేది ఆగస్టు 2వ తారీఖున మన ప్రభుత్వము 3,174 కోట్లు మనకు రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు 46,85,385 రైతులకు గాను 335 కోట్లు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్ చేసినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఎప్పుడూ ఈ కుటుంబ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభావకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకి వచ్చిన పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చేసిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనం సమావేశమైన విధంగా రైతులకు 21వ PM కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు సుఖీభవ 2వ విడత మనకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఖరీఫ్కి రైతుకు తోడ్పాటు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వము మనం ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే రైతులు కష్టాల్లో ఉంటారు కాబట్టి ప్రభుత్వ సహాయం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన శాసనసభ్యులు అమరణ గారికి నమస్కారం. ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడాను శుభాభినందనలు. నేను చెప్పడం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిపి PM కిసాన్ అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారు. రబీకి 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్రం నుంచి 2,000 రూపాయలు ఇస్తుంది. రబీకి అదే మాదిరి ఇస్తుంది, సమ్మర్ కూడా అదే మాదిరి ఇస్తుంది. మనకు వచ్చిన పెట్టుబడి చేసే వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడికి నిధి కింద మనకి ఆర్థికంగా గవర్నమెంట్ ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మనకి చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చిన మనకి రైతులకి పండగ థ్యాంక్ యూ. कैसे प्राकृतिक खेती, प्राकृतिक कृषि को बढ़ावा दिया जा रहा है, उसकी जानकारी लेते हुए नजर आ रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। दक्षिण भारत की बात करें, पूर्वोत्तर भारत की बात की जाए, न जाने कितने ही ऐसे राज्य जहां पर प्राकृतिक कृषि को लगातार बढ़ावा दिया जा रहा है। इसके साथ साथ हम देखते हैं क्योंकि प्राकृतिक कृषि है, पशुपालन को स्वतः बढ़ावा मिलता है। और खासतौर से हमारे संवाददाता अनुज यादव हमारे साथ फोन लाइन पर जुड़े हुए हैं। अनुज, इन तस्वीरों में भी हम देख पा रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी जो कि प्रदर्शनी का अवलोकन कर रहे हैं। अलग अलग उत्पाद उन्होंने संबंधी 38,368 రైతులకు గాను 19.15 కోట్లు, అదేవిధంగా 25,56,00,000 రూపాయలు రైతులకి రోజు చిన్నప్పుడు
పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు మనం పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు 38,000 మంది రైతులకు 25.5 కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదికపైనటువంటి సోదరులు మరి ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరీమణులు ప్రజలందరికీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆనాడు ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మేము ఏదైతే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల కోసం అన్ని రకాలుగా వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి 20,000 పెట్టుబడి నిధి కింద రైతులకు అందించే కార్యక్రమం అటు కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, 7,000 మొదటి విడత ఇచ్చాం. రెండో విడత కూడా ఈరోజు అదే కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, 14,000 రూపాయలు ఇప్పుడు ఈ 2 విడతలుగా కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒక పెట్టుబడి నిధే కాదు, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈరోజు అప్పుడే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో కనీసం రైతులు ఎవరికి కూడా ఒక మూల డ్రిప్ పైప్ ఇచ్చినటువంటి పాపాన మూలం. దానికి మునిపించినటువంటి డ్రిప్ పైపులకు సైకిల్ ట్యూబ్లు కట్టి వ్యవసాయం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు దాదాపు 90% సబ్సిడీతో వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఈరోజు డ్రోన్లు కూడా గ్రూప్ కింద డ్రోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే గ్రూప్ కింద ఆ డ్రోన్ పరికరాన్ని తీసుకుంటే డైరెక్ట్ గా మన పొలం గట్టు మీద నుంచేనే దానికి సంబంధించి మందుని మరి స్ప్రే చేసేటువంటి అవకాశం ఈరోజు ఈ డ్రోన్ ద్వారా మనకు కలుగుతూ ఉంది. ఎక్కడైనా మనం వ్యవసాయం చేసో లేదంటే హార్టికల్చర్ కింద చేసినటువంటి వచ్చినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మన జిల్లాలో దాదాపు తోటపూరి రైతులకు సంబంధించి మామిడి రైతులకు అందరికీ కూడా గతం 14-19 ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు కూడా రేట్లు లేకపోతే ఆదుకున్నాం. మొన్న ఈ మధ్యనే గత సంవత్సరం కూడా దాదాపు 4,000 రూపాయలు ఒక కేజీకి, టన్నుకు 4,000 రూపాయలు ఈరోజు వారికి సంబంధించి ఆదుకున్నాం. మిగిలిన 4 రూపాయలు ఏదైతే ఆ యొక్క గుజ్జు పరిశ్రమలు ఉన్నాయో, ఏదైతే మనకు ఉన్నటువంటి ఆ మామిడి పండ్ల ద్వారా పల్పు తీసేటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళను 4 రూపాయలు బ్యాలెన్స్ చేయమంటే కొంతవరకు వాళ్ళు చేశారు. నిన్న కూడా కలెక్టర్ గారి సమావేశంలో ఆ 4 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో వేయడానికి మరి దానిపైన చర్యలు తీసుకోవడం తీసుకుంటా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాకుండా సాగుకు సంబంధించి ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు బాగా పడ్డాయి. గతంలో ఎప్పుడు కూడా మనం కలుగుతూ ఉండేవాళ్ళం. ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో మనకు ఎక్కడ కూడా సాగుకు సంబంధించినటువంటి ఏ కాలంలో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు
దాకా తీసుకొస్తానని చెప్పారు. దాంట్లో భాగంగానే గడిచిన 4.5 నెలల నుంచి కూడా కంటిన్యూగా కూడా కాలువలు పారుతా ఉన్నాయి. ఎప్పుడూ నిండినటువంటి చెరువులు కూడా ఈ రోజు నిండి, ఈ రోజు కూడా మరి భువనేశ్వరమ్మ గారు ఎప్పుడు నిండినటువంటి చెరువుకి ఈ రోజు కూడా జలహారతి కూడా ఈ రోజు మళ్ళా కుప్పానికి వచ్చారని చెప్పే సందర్భాన్ని ఇంకా మీ గురించి తెస్తామన్నా. ఈరోజు పోలవరం, ఎందుకంటే పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. అటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా కూడా పడకేశారు. ఈ రోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజు శ్రీశైలం నుంచి అటు హంద్రీనేవా కానీ గాలేరు నగరి కానీ ఆ రెండు పూర్తి చేయగలిగితే ఈ రాయలసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మన ప్రాంతంలో నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా అటుపక్క రాష్ట్రం పూర్తిగా కూడా మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేకపోయినా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారం లేకపోయినా ఈ రోజు ఏదైతే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఒక పక్క వ్యవసాయమే కాదు, ఇంకొక పక్క హార్టికల్చర్కి సంబంధించి ఈ రోజు ఏదైతే మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పాడి పశువులు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అదేవిధంగా సెరికల్చర్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనం పండించేటువంటి కమర్షియల్ క్రాప్స్ అంటే ఏవైతే కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు మనం పండిస్తా ఉన్నామో వాటికి సంబంధించి కూడా మనకు మార్కెట్ ఫెసిలిటీస్ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డును హైవేలో తీసుకురావాలని ఆ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తేవాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని పడకేసింది. ఈ సంవత్సర కాలంలో దాన్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తి చేసి త్వరలోనే ఒక మంచి మార్కెట్ యార్డ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి తెస్తే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారస్తులు ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉందని చెప్పి సందర్భంగా వాళ్ళన్నీ కూడా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంది. మన త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా లైవ్ లో మరి ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మోడీ గారు కూడా ఈ కార్యక్రమంలో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడాలంటే కూడా వాళ్ళు ప్రధానమంత్రి కానీ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు ఏం చెప్తారో దాన్ని కూడా మనం ఆలకించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో రైతులకు ఈ రోజు 2వ విడత ఈ రోజు వారికి ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవ కింద డబ్బులు వేశారో వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. స్థాయిలో రైతులకు దాదాపు 38,368 రైతులకు గాను 25,23,00,000 రూపాయలు రైతులు ఇది మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ ఎమ్మెల్యే సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సార్. రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైనటువంటి రైతులు వారి కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా మనందరితో కలిసి వీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారు.
ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనందరం కలిసి వీక్షిద్దాం. ಭಾರತ ಪ್ರಥಮರವರಿಗೆ நேற்று காலையில் 21வது PM கிசான் திட்டத்தையும்